హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బీరకాయ కొబ్బరి కర్రీ చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి, పులావ్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగానే ఉంటున్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత కుకింగ్ ఆఫీషియల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటో రెసిపీలోకి ముందుగా అయితే ఒక మూకుడు పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, కరివేపాకు, 4 కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి నూనెలో. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వెయిట్ చేయాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న 1 కేజీ బీరకాయ ముక్కలు పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా వేసుకోవాలి. ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సగం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత అది ఉడుకుతుండగానే మనం పక్కన ఒక మిక్సింగ్ జార్ తీసుకొని హాఫ్ చెక్క కొబ్బరి చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత 10-15 పచ్చిమిర్చి మీకు రుచికి తగినంత వేసుకోండి. తర్వాత నేను లడ్డు పువ్వు వేసుకున్నాను, అది కూడా రుచికి తగినంత వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఒకవేళ పేస్ట్ కాకపోతే కొన్ని వాటర్ వేసుకొని పట్టుకోండి. ఆ తర్వాత బీరకాయ ముక్కలను ఒకసారి బీరకాయ ముక్కలు మూత తీసి చూద్దాం. ఇంకా ఉడకాలి, వాటర్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మనం గిందాక మిక్సీ పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోండి. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మంచిగా థిక్ గ్రేవీగా ఉంటున్నది. ఇందులో అస్సలు వాటర్ పోయొద్దు. ఆ వాటరే, అందులో ఉన్న వాటరే మంచి గ్రేవీ లాగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. బీరకాయ ముక్కలు 80% ఉడికినాక మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక కట్ట వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అది కూడా మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసాక ఒకసారి మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. అంతే అండి, మన బీరకాయ కర్రీ రెడీ. ఎంత మంచిగా గ్రేవీగా ఉందో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.